నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. సుమారు 40 సంవత్సరాలుగా భారత్, టిబెట్, నేపాల్ ప్రాంతాలలో విస్తరించి ఉన్న హిమాలయ గుండె గుహలలో వారు తపోయాత్రలు సాగిస్తూ ఎన్నో శాస్త్రాలను అధ్యయనం చేసి వాటి రహస్యాలను నిగూఢంగా తెలుసుకుని వారి దేహాన్ని ప్రయోగశాలగా మార్చి హిమాలయాల్లో ఎందరో మునులు, యోగులు, ఋషులు తపమాచరించిన ప్రదేశాలకు వెళ్లి ఆయా ప్రదేశాలలో వారు తపమాచరించిన ఆయా పవిత్ర స్థలాల్ని ఎంచుకుని అక్కడున్నటువంటి శక్తి కేంద్రాలను ఆ శక్తిని అనుభవపూర్వకంగా పొంది తీరాలనే పట్టుదలతో ఎన్నో సంవత్సరాలుగా ఎన్నెన్నో నియమ నిష్టలతో కఠోర సాధనలు సాగించి అనేక సాధన రహస్యాలను అనుభవపూర్వకంగా తెలుసుకున్న మహా వ్యక్తి హరి ఓం హిమాలయ యోగి సౌర పీఠాధిపతులు సద్గురు శ్రీ 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 యోగి ప్రభాకర్ జీ. వారు ఇవాళ మన స్టూడియోకి విచ్చేయటం జరిగింది. వారితో అనేక విషయాల్ని ఇప్పుడు చర్చిద్దాం. స్వామి నమస్కారం. మిమ్మల్ని కలవటం చాలా చాలా సంతోషంగా ఉంది. సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ కఠోర సాధనలు చేశారు అని మీ గురించి నేను చదవటం జరిగింది. అది ఆషామాషి సాధనలు కూడా కాదు. సుమారు 40 సంవత్సరాల పాటు హిమాలయ ప్రాంతాలలో సాధనలు చేసినట్టుగా చదవటం జరిగింది. అయితే పామరులకి సైతం అర్థమయ్యేటటువంటి రీతిలో మీ సాధనల గురించి ఏమైనా చెప్పగలరా? మేము వినొచ్చా మేము? తప్పకుండా. అయితే హిమాలయ పర్వతాల్లో సాధన చేయడం అనేది కష్టసాధ్యమైంది. కానీ భారతీయ సనాతన సాంప్రదాయంలో మన ఋషులందరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాతే సంపూర్ణమైనటువంటి ఒక స్థితిని, ఆధ్యాత్మిక ఉన్నతిని పొందడం మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఏమిటి ఆ ప్రదేశానికి ఉన్నటువంటి అంత ప్రత్యేకత? కైలాస పర్వతం ఉండటమా లేక ఇంకేదైనా? కైలాసం అనే కాదు, ఈ భూమండలం మీద అత్యంత ఎత్తైన ప్రదేశం భారతదేశం, టిబెట్, చైనాల మధ్య ఉంది. మనం ఏదైనా ఒక విషయాన్ని చూడాలన్నా, ఒక విషయాన్ని ప్రసారం చేయాలన్నా లోయలో ఉంచి చేస్తామా, ఎత్తైన ప్రదేశంలో ఉంచి చూస్తామా? ఎత్తైన ప్రదేశం. అదే దానికి మూల కారణం. సాధనానికి ఎత్తైన ప్రదేశాన్ని ఎంచుకుంటాం. ఎందుకంటే ఇలా కింద ఉన్నటువంటి సమతల ప్రదేశంలో భూమి మీద ఉన్నటువంటి అనేక జీవరాశులు జీవిస్తూ ఉంటాయి. ఒక్కొక్క జీవరాశి ఒక్కొక్క యంత్రం కింద భావన చేయండి. ఒక యూనిట్గా ప్రతి యంత్రం ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. ఆ పని ద్వారా సంప్రాప్తించే, సంక్రమించే, లేకపోతే వెలువడే సంకేతాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఒక చీమ ఉందనుకోండి, చీమ అరవట్లేదు అనుకోకండి, చీమ దాని గోల దానుకుంటుంది, దోమ గోల దోమకుంటుంది, భామ గోల భామకుంటుంది. చీమ అనేటటువంటిది ఒక గ్యాడ్జెట్ అనుకోండి. అంటే మీరు ఒక రిమోట్ కంట్రోల్, ఒక చెవిలో పెట్టుకునే సాధనం, ఒక ఫోను, తర్వాత ఒక వాకీ టాకీ, ఒక ఇక్కడ మీరు రిసీవరు, మైక్రోఫోన్. దీస్ ఆర్ ఆల్ గ్యాడ్జెట్స్ అరౌండ్ యూ ఓన్లీ. బట్ ప్రతి ఒక్కటి పని చేస్తుంది. ప్రతి ఒక్కటి దాని యొక్క పని చేయాలంటే దాని శక్తిని విడుదల చేయాలి, శక్తిని తీసుకోవాలి. ఈ శక్తులన్నీ విడుదల చేస్తూ నీ చుట్టూ ఒక రేడియేషన్ క్రియేట్ చేస్తుంది. అప్పుడు నీ మనసు మీద నువ్వు కూడా ఒక గ్యాడ్జెట్. మనిషి అనేది కూడా ఒక గ్యాడ్జెట్ మాత్రమే. ఈ గ్యాడ్జెట్ మీద మానసికమైనటువంటి అలలు పనిచేస్తుంటాయి. ఇట్ కెన్ వైబ్రేట్. ఈ వైబ్రేషన్స్ అన్నీ కలిపి, ఈ వైబ్రేషన్స్ కలిపి ఒక ఫామ్గా తయారవుతాయి. అప్పుడు నీ మనసు మీద ఇది డిస్టర్బెన్స్ తయారు చేస్తుంది. ఇట్స్ కాల్డ్ ఎ రేడియేషన్ వాజ్ క్రియేటెడ్. ద గ్యాడ్జెట్స్ ఆర్ మెషినరీ ఆర్ వాట్ ఎవర్ యు ఆర్ కాల్ ఇట్. ఈ మెకానికల్ యంత్రాలన్నీ కూడా దాని యొక్క శక్తిని విడుదల చేయడం. దేని ద్వారా చేస్తున్నాయి? ఒక రిమోట్ ఉంది. ఈ రిమోట్ దేని ద్వారా పనిచేస్తుంది? 4 ఛానల్స్ 100 ఛానల్స్ మార్చేస్తుంది. అమెరికాలో ఉన్న ఛానల్ని ఇక్కడ ఎదురుగా తీసుకొస్తుంది. ఎలా? కనపడడం లేదే.
నీకు కనపడకుండా ఒక అదృశ్య శక్తి పనిచేస్తుంది. దాన్ని ఏమంటారు? ఉమ్. ఏమంటారు? దాన్ని ట్రాన్స్మిషన్, కాదు. రిమోట్, రిమోట్లో ఇది ఏది మారుస్తుంది? రిమోట్లో ఈ రెండింటికి మధ్యన అనుసంధానం చేసేది ఒక పవర్ ఏదో ఉంది. ఐఆర్ రేస్. ఐఆర్ఎస్, యా. ఐఆర్ రేస్ అంటారు. ఇప్పుడు ఇన్ఫ్రారెడ్ రేస్. ఇదిగో ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, ఆ కెమెరాకి నాకు మధ్యలో ఏమీ లేదు, కానీ కెమెరాలో క్యాప్చర్ చేస్తుంది. ఇట్ కెన్ రిలీవ్ అండ్ ఇట్ ట్రాన్స్మిట్స్ అండ్ అది తీసుకుంటుంది కదా. ఈ రెండింటి మధ్యన ఏముందంటే ఏమీ లేదు. ఏమీ లేనట్టుగా కనపడుతూ ఉన్నటువంటి నీకు అన్నీ ఉన్నాయని తెలిసిందా ఇప్పుడు? అంటే ఐఆర్ ఈజ్ వర్కింగ్, ఇన్ఫ్రారెడ్ రేస్ ఆర్ వర్కింగ్. ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ ఏమవుతుంది? ఈ మధ్యలో ఎవరున్నా సరే వాళ్ళ మీద వెళ్తుంది కదా. ఇలాగే ప్రతి మనిషి ఆలోచన మీద వీటి ప్రభావం పనిచేస్తుంది. అందుకే ఇక్కడ ఆలోచించే గ్యాడ్జెట్స్ అన్నీ ఏంటి? ప్రతి మనిషి ఒక గ్యాడ్జెట్, ఒక సాధనం. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. సాధనం అంటే ఏంటి? సాధనం అంటే ఏమిటి చెప్పము. ఏదో ఒక విషయాన్ని సాధించే ప్రక్రియ. సాధనం అంటే ఇన్స్ట్రుమెంట్. సాధనం, సాధనం అంటే సాధన ఇస్ డిఫరెంట్. సాధన ఇస్ డిఫరెంట్. సాధనం అంటే ఇన్స్ట్రుమెంట్. సాధనము ద్వారా చేసే ప్రక్రియను సాధనము అనబడను. ఓకే. అంటే సాధనం అంటే శరీరం. ఇట్స్ ఎన్ ఇన్స్ట్రుమెంట్, ఇట్స్ ఎ గ్యాడ్జెట్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఈజ్ ఎ పనిముట్టు. పని చేసుకోవడానికి అవసరమైన ఒక పరికరం. ఈ పరికరం ద్వారా పని చేయాలి. ఈ పని చేసేటటువంటి దానికి లోపల ఒక సాఫ్ట్వేర్ ఉంది, అదే నీ ఆలోచన. ఈ ఆలోచనని ప్రసరింపచేసే హార్డ్వేర్ ఉంది, అది నీ బ్రెయిన్. హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి మధ్యలో ఉన్నటువంటిది ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది, అది హార్డ్ డిస్క్. అర్థమైంది? ఈ హార్డ్ డిస్క్ని ఆపరేట్ చేసేటువంటి అనేక విషయాల మధ్యలో ఉండేది ఒక మౌస్. ఎలక తిరుగుతూ ఉంటుంది. అది ఏ బెజ్జంలో తిరుగుతుందో ఎవరికి తెలియదు. దాని పేరే మనసు. అర్థమైందా? ఈ కంప్యూటర్ అనే శరీరానికి ఎప్పుడైతే పవర్ ఆఫ్ అయిపోయిందో అప్పుడు ఈ కంప్యూటర్ పనిచేయదు. ఇంతకీ మెయిన్ ఎవరంటే పవర్. ఆ పవరే జీవుడు. ఆ జీవుడే నువ్వు. ఈ శరీరం మాత్రం కాదు. ఈ జీవుడికి అనుసంధానమైనటువంటి ఎలక ఏదైతే ఉందో అనేక బెజ్జాల్లో తిరిగేది, అనేక ఆలోచనలు అనే బెజ్జాల్లో తిరిగేటటువంటి మౌస్, దాన్ని కంట్రోల్ చేస్తే అన్ని కంట్రోల్ అవుతాయి. మరి సాధ్యపడేటటువంటి అంశమేనా మనసుని కంట్రోల్ చేయడం? ఎలకను కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మౌస్ని కంట్రోల్ చేయడం, ఎందుకంటే చేతిలో ఎప్పుడు అలలాడుతుంటుంది. కాబట్టి ఈ మౌస్ అనే దాన్ని కంట్రోల్ చేయాలంటే మన ఏవ కారణం మనుష్యాణం బంధమోక్షయో అంటుంది శాస్త్రం. అంటే దేని కంట్రోల్ చేస్తే అంతా కంట్రోల్ అయిపోతుంది అంటే మన ఏవ మనుష్యాణం బంధ మోక్షయో. నువ్వు బంధాల్లో గురి కావాలన్నా లేకపోతే స్వేచ్ఛకి గురి కావాలి, మోక్షాన్ని పొందాలన్నా మనసు ఒకటి కంట్రోల్ చేస్తే, అంటే స్విచ్ ఆఫ్, సిస్టమ్ ఆఫ్ అయిపోవాలన్నా మౌసే కారణం. ये सिस्टम लगातार काम करने के लिए भी चूहा के कारण हो सकता है. ఎట్లా కంట్రోల్ చేయాలి స్వామి, అది చెప్పండి. అదే 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 అంత ఈజీగా అయిపోతే ఋషులు ఇదంతా సాధనకి ఖచ్చితంగా దానికి పెద్దపీట వెయ్యాలి. కానీ ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి మనసు అనేది స్వాధీనంలో లేకే రకరకాల ఇబ్బందుల్ని ఫేస్ చేయటం అనేది సర్వసాధారణంగా చూస్తూనే ఉన్నాం. అది ఆర్థిక పరమైన ఇబ్బందులు అనుకోవచ్చు, మానసిక పరమైన ఇబ్బందులు అనుకోవచ్చు. మరి అన్నిటికీ సమాధానం మనసే అయినప్పుడు అసలు ఫస్ట్ స్టెప్ ఎలా వెయ్యాలి టు కంట్రోల్ మనసు? అసలు ముందు మనసు అంటే ఏమిటో చెప్పు. ఇప్పుడు చెప్పారు కదా ఎలక అని. మనసు కంట్రోల్ అవ్వట్లేదని అదే ఆలోచనలు కంట్రోల్ అవ్వట్లేదు. ఇప్పుడు గృహస్థాశ్రమంలో కానీ ఏ ఆశ్రమంలోనైనా మనసే కంట్రోల్. మనిషికి మనసు అనేది ఉంటుంది. ఆ మనసు ఏమిటి? ఏ మనిషి అయినా చెప్తున్నారా? ఆ మనసు అంటే ఇదే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఆలోచనలు అనుకోవచ్చు, వెరీ గుడ్, లేకపోతే కోరిక అనుకోవచ్చు, ఇట్లా రకరకాల దానికి మనసు అంటే సంకల్ప వికల్పయోర్ మనహ అంటారు శాస్త్రంలో. మనసు అంటే ఇప్పటి వరకు
మనసు 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 అంటుంటారు. మనసు ఎక్కడ ఉంది అంటే ఎక్కడ ఉంది? నీ మనసు ఎక్కడ ఉందమ్మా? మామూలుగా ఏమీ ఎక్కడ ఉంది నీ తెలియనివాడైతే మనసు? హార్ట్ లో ఉంది, హార్ట్ అని అంటారు, మనసు అంటేనే హార్ట్ అని అంటారు, కానీ హార్ట్ కాదు ఇక్కడ ఉంది అని నేను నమ్ముతాను. ఇక్కడ ఇక్కడ నమ్ముతావా? ఆహా. ఇక్కడ ఉంటుందా మనసు? అదే ఆలోచనలు ఇక్కడి నుంచే వస్తాయి కదా. హార్ట్ లో ఉంటుందా? నేను అనుకునేది ఇక్కడ ఉంటుంది ఇట్స్ నాట్ ఏ ఫిజికల్ పార్ట్. రైట్. అరూప రూప ఇది. హార్ట్ లో ఉండడానికి ఇట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ పార్ట్. రైట్. వి మే నాట్ విజువలైజ్. రైట్. రైట్. మనం ఎప్పటికీ దాన్ని చూడలేం. Hmm. కాబట్టి Hmm. నీ ఆలోచనని ఎవరు చూడగలుగుతాడు? అవును. సంకల్ప వికల్ప అయ్యేవారు మనహ. ఆలోచన అనే నువ్వు నడకను ఎప్పుడైనా చూసావా? నువ్వు Hmm. నడక చూసావా? నడకను ఎప్పుడైనా చూసావా? నడక వాకింగ్ ఎదుటి వాళ్ళ నడకనైతే చూడగలం కానీ చూడగలుగుతావా? ఆ. ఎదుటి వాళ్ళ నడకని ఆ. చూడలేవు. చూడలేమా? అదేంటి? అదే అందరూ నడకను చూస్తున్నాం అనుకుంటారు, నడకను చూడరు, రెండు కాళ్ళ మూమెంట్ ని చూస్తారు. ఉమ్. 2 legs movement ఉమ్. is there, but nadaka is not there, walking Okay. is not there. ఉమ్. In the same way, మనసు is not there, మనసు లేదు, ఆలోచనలు ఉన్నాయి. ఉమ్. ఆలోచనలు నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతావు కానీ మనసుని ఐడెంటిఫై చేయలేవు. Hmm. ఏ విధంగా అంటే రెండు కాళ్ళ యొక్క మూమెంట్ని వాకింగ్ అన్నాము, అదేవిధంగా రెండు ఆలోచనల యొక్క పరంపర, సంకల్ప వికల్పాలు అనేటువంటి యొక్క పరంపర సాగుతున్నప్పుడు మనసు అనేటటువంటి పదం వస్తుంది. అసలు మనసు లేదు నిజానికి. ఉమ్. ఉమ్. ఆలోచనల యొక్క పరంపరే మనసు. మరి ఆలోచనల్ని మరి కంట్రోల్ చేసుకోవటం ఎలా? అసలు కంట్రోల్ అయిపోయిందంటే దాని పేరు సమాధి. ఓకే. అంటే ఇక ఈ వేషం ఉండదు, ఈ భాషలు ఉండవు, ఈ లోకం ఉండదు, ఏముండదు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను అనుకో, ఒక 10 గంటలు మనసుని తీసేసాను అనుకో, నాకు 10 గంటలు 10 నిమిషాలు కూడా కాదు. చుట్టూ ఉన్న ఈ వేడి నాది వేడి కాదు. ఎందుకంటే ఇంద్రియాలు డిస్కనెక్ట్ అయిపోతాయి. చూసే కన్ను చూడదు, వినే చెవి వినదు. ఏంటమ్మా ఉన్నావా? వింటున్నాను. ఉన్నావా అని అక్కడికి వెళ్ళిపోతావు. అప్పుడు చూడు ఈ మాటలు వినపడు. అవును. హలో ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంటాం. అంటే మనసును ఎక్కడికో ఇంకొక దాని మీద ఎంగేజ్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం కానీ, ఇక్కడ ఉన్నటువంటి దేశం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఉద్దేశం కానీ, ఇక్కడ ఉన్నటువంటి సందేశం కానీ డిస్కనెక్ట్ అయిపోతుంది. అంటే ఈ భౌతిక ప్రపంచానికి కనెక్ట్ అయి ఉండేటటువంటిది ఎవరు? మనసు. లింక్ అయ్యేది. నువ్వు నీ భర్తని భర్త అనుకుంటున్నావు కాబట్టి భర్త అయ్యాడు, అనుకోకపోతే భర్త కాడు. భర్త అయినప్పటికీ నీ కొడుకు, నీ కడుపున పుట్టిన కొడుకుని కొడుకు అని అనుకుంటే నీ కుమారుడు పుత్రుడు అవుతాడు. అనుకునేది ఎవరు? ఆ కల్పన చేసేది మనసు. ఇట్ వాజ్ రికార్డెడ్ దేర్. ఆ కల్పనలో సుఖం ఉంది అనుకున్నావు అనుకో, మంచి కష్టాన్ని కూడా సుఖంగా భావన చేస్తాం. ఆమె అదే మనసులో సుఖాన్ని ఒళ్ళు మండిపోతుంది అన్నావు అనుకో, ఒళ్ళు మండిపోతుంది. అనుకుంటే నువ్వు అనుకుండంలోనే ఉంది. ఈ అనుకునేది ఏదైతే ఉందో ఆ అనుకునే స్థితి పేరు మనసు. కానీ మనసు అంటూ ఒక గ్యాడ్జెట్, ఒక బ్రెయిన్ లాగానో, ఒక హార్ట్ లాగానో, ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ పార్ట్. అది ఇప్పుడు మనం బెజ్జాల్లో దూరిపోయి ఎవరికి కనపడకుండా ఉన్న పంటను నాశనం చేసేటువంటి ఎలకను పట్టుకోవాలి వ్యవసాయంలో. ఇది వ్యవసాయం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకీచ కురునందన అంటాడు పరమాత్మ. వ్యవసాయం చేసేవాడికి ఒక ఆలోచనే ఉంటుంది, ఏ వ్యవసాయం చేయనివాడికి అనేక ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు మనం వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేయడమే సాధన. వ్యవసాయం అంటే ఏంటి? ఈ క్షేత్రం అనే దాన్ని దున్నాలి. దున్నితే పంటను బయటికి తీయాలి. ఆ పంటే మోక్షం. అంటే పంట వస్తే స్వేచ్ఛగా ఉంటాం, పంట లేకపోతే స్వేచ్ఛ ఉండదు, తంటాలన్నీ. అంతే కదా. ఆ పంటను బయటికి తీయాలి. క్షేత్రం అనే శరీరాన్ని దున్నాలి. అర్థం. బుద్ధి అనే నాగలతో దున్నాలి. దున్నితే సీత అనేటటువంటి పంట బయటకు వస్తుంది. రాముడికి సమర్పిస్తే అది ప్రసాదం అవుతుంది. అప్పుడు స్వేచ్ఛ ఉంటుంది, అది కళ్యాణం అవుతుంది. ఈ విధంగా మన యొక్క పురాణ ఇతిహాసాలలో నీవు మనసును కంట్రోల్ చేసే విధానం నేర్పారు. మనసు అంటే ఏంటి? చక్కగా ఉండి సీతని అనుభవిస్తున్నటువంటి రాముడికి ఆ సీతని దూరం చేయడానికి వచ్చేటటువంటి విలన్ ఎవరైతే ఉన్నాడో వాడు ఎలక, వీడు రావణాసురుడు. మనసు. మనసు
మనసు ఏం చేస్తుంది? విడదీస్తుంది సుఖాన్ని. రెండు కలిసి ఉన్నటువంటి ఆత్మ పరమాత్మను విడదీస్తుంది. సీతారాములను విడదీయడానికి వచ్చినటువంటి అంచేత అలాంటి దాన్ని కంట్రోల్ ఎలా చేస్తుంది? అది దశకంఠుడు. ఎవరు? ఎలా కంట్రోల్ చేయాలి? 10 గంటాలు ఉన్నాయి. రావణుడు. రాముడు బుద్ధివంతుడు. రాముడు భార్యని తీసుకుపోయాడు. రాముడు భార్య ఏంటి? రాముడు అంటే ఆనందరాముడు. మన ఆనందాన్ని దూరం చేసుకుపోయాడు. రమ అంటే ఆనందం. రమ అంటే ఎవరు? సీత. సీత. రమ అంటే ఎవరు? రమను అనుభవించే వాళ్ళు ఎవరు? రాముడు. రమ అంటే సీత. సీతని ఎప్పుడు అనుభవించదగిన వాడెవరు? సీతని ఎవరు అనుభవిస్తున్నాడో వాడు పేరు రాముడు. అంతేగాని రాముడు కాబట్టి సీత అని కాదు. రమ అంటే ఆనందం. నీ స్వస్వరూపం ఆనందం. మనిషి అయి పుట్టిన ప్రతి ఒక్కరికి సీత ఉన్నది లోపల. క్షేత్రంలో సీత ఉన్నది. క్షేత్రం అంటే శరీరం. ఈ శరీరంలో సీత ఉన్నది. సీతను దాచివేయబడింది. ఎవరి చేత? దశకంఠుడి చేత. వాడు రావణుడు. వాడు మనసు. మన మనసు గురించి చర్చిస్తాం కానీ ఆత్మ గురించి ఎప్పుడు చర్చించు. ఆత్మ సీత, పరమాత్మ రాముడు. ఈ సీత ఎవరికి చెందింది? పరమాత్మకు చెందింది. బంధించబడింది ఎక్కడ? లంకలో. లంక అంటే శరీరం. శరీరం అనే లంకలో బంధించబడినటువంటి సీతని తిరిగి తీసుకుని వెళ్ళి రాముడికి అర్పిస్తే అప్పుడు మనసు బంధించబడితేనే కానీ, మనసును వధిస్తేనే కానీ ఇది జరగదు. ఇప్పుడు శరీరంలో మనసు యొక్క గొప్పతనం ఏంటి? రావణుడు ఏలుతున్నటువంటి రాజ్యం ఈ శరీరం. ఇది లంక. ఈ లంక నిర్మాణం దశకంఠములతో ఉన్నది. దశకంఠములు అంటే చక్షురేంద్రియములు, శ్రోత్రేంద్రియము, ఘ్రాణేంద్రియము, రసేంద్రియము, త్వగేంద్రియం అని పంచ జ్ఞానేంద్రియములు. పంచ కర్మేంద్రియములు పాణి, పాద, వాణి, అలాగే ఉపస్థితేంద్రియము, గుదేంద్రియము, దశేంద్రియములు. వీటితోటే ఈ శరీరం అనే సామ్రాజ్యం నడుస్తూ ఉంటుంది. దానికి ఇష్టమైనవి అన్నీ కూడా వీటి ద్వారా నిర్వర్తించుకుంటుంది. బయటికి కనపడ్డు రావణుడు. లంక అంతా కూడా ఎదురుగా సీసీ కెమెరాలు పెట్టాడు పైన లంకకి. సప్తప్రాకార నిర్మితమైనటువంటి లంక. పైన ఉన్నటువంటి గోడ బంగారు సువర్ణ లంక. ఇది దీన్ని చూసే మురిసిపోతుంటాం. అమ్మాయి అందంగా ఉంది, అబ్బాయి అందంగా ఉన్నాడని పాపం సంసారంలో దిగిపోతుంటారు. ఈ పైన ఉన్నటువంటి త్వగేంద్రియం చూసి బంగారం అనుకుని, అదే శృంగారం అనుకుని, అదే సింగారం అనుకుని ఈ సంసారంలో దిగిపోతూ రాముని చేత బంధించబడుతున్నారు. లంక అనేటటువంటి 7 layers ఆఫ్ స్కిన్, 7 ప్రాకారాస్. ఈ 7 గోడలు దాటితే లోపల మనసు ఉన్నది. అదే 7 గోడలు దాస్తే భగవంతుడు ఉన్నాడు, ఆత్మ ఉన్నది, పరమాత్మ ఉన్నాడు. అందుకే ఆలయాలకు సప్త ప్రాకార నిర్మాణం జరుగుతుంది. 7 గోడలతో కూడుకున్నటువంటి శారీరక స్థితిని దాటు, ఈ పాదార్థిక స్థితిని దాటి పారమార్థిక స్థితికి వెళ్ళు అని చెప్పడానికి 7 గోడలు మన యొక్క ప్రాకారాలు నిర్మించారు. అలాగే లంకకి 7 ప్రాకారాలు ఉండడానికి కారణం ఇది. ఒక్కొక్క ప్రాకారంలో ఉన్న వాటిని వివరణ చేస్తే మన యొక్క మనసును బంధించే విధానం వస్తుంది. లంకలో రావణాసురుడు ఉండే ప్రదేశం పేరు పుష్పక విమానంలో ఉంటాడు. ఆయన దేంట్లో ఉంటాడు? అది నేల మీద ఉండదు. లంక అంతా సముద్ర మధ్యలో ఉంది. మళ్ళా ఆ లంకలో ఉండేటటువంటి పుష్పక విమానం గాలిలో తేలియాడుతుంటుంది. గాలిలో తేలియాడేది ఎవరు? మనస్సు. దాంట్లో ఆలోచనల పరంపర కొనసాగుతూ ఉంటుంది. అది ఇక్కడ ఎలకని చెప్పుకున్నాం, మౌస్ అని. ఎలక ఏ బెజ్జంలో దొరుకుతుందో, క్షేత్రం అనేటువంటి పంట పొలంలో పంటనంతా పెంట చేసి కనపడకుండా ఉంటుంది. కష్టపడిందంతా దోచేస్తుంటుంది. ఈ శరీరంతో కష్టపడిందంతా దోచేసేటటువంటి ఆలోచనల పరంపరే అనవసరాలు ఖర్చు పెడుతుంటుంది. ఎవరో మోసం చేస్తుంటే ఆ మోసానికి గురి అయిపోతుంటుంది. షార్ట్ కట్లో నువ్వు 1,00,000 రూపాయలు పెడితే 10 లక్షలు వస్తాయంటే 1,00,000 రూపాయలు పోగొట్టుకుంటాడు కష్టపడి. ఎవరు కారణం దీనికి? నీ ఆలోచనల పరంపర కారణం. ఇది జరగదని తెలుసున్నా సరే జరుగుతుందేమో అని విశ్వాసం. ఎవరు నమ్మిస్తున్నారు? మోసం చేస్తున్నారు నీ మనసు. ఎవరో మోసం చేయరు బయట వాళ్ళు. బయట వాళ్ళు నిన్ను ఎవరు మోసం చేయలేదు. నువ్వు మోసపోవడానికి సంసిద్ధుడై ఉన్నావు కాబట్టి మోసం చేస్తారు. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం పురాణ ఇతిహాసాలు చదువుకోవటమా, లేకపోతే ధర్మాచరణ చేయటమా? అసలు ఎలా కంట్రోల్? అదే కదా, అందుకే శృతి, స్మృతి, పురాణ ఇతిహాసాలు అని వచ్చినాయి. శృతి అంటే వేదం, స్మృతి అంటే దానికి అనుబద్ధమైనటువంటి ధార్మిక చర్చ జరిగి ధార్మిక విధానాన్ని ఆచరించడం, పాపుణ్యాల యొక్క బేరీజ్ వేసుకుని ఏది
చేస్తే మంచి అవుతుంది, ఏది చేస్తే ఇది. కానీ శృతిలో ఉన్నటువంటి స్మృతిలోకి వచ్చేసరికి ప్రాపంచిక జనజీవన స్రవంతిని ఎలా నడిపించాలనేది వస్తుంది. తర్వాత పురాణాలంటే ధార్మికమైన జీవనం ఎలా గడపాలో ఆ పురాణాలు, అష్టాదశ పురాణాల ద్వారా, ఆ పురాణాల్లో దేవతల యొక్క క్యారెక్టర్ల ద్వారా చెప్తారు మనకి. ఏది చేస్తే ఎలా పనిష్మెంట్ ఉంటుందో. ఆ తర్వాత కాలం మారుతూ వచ్చింది, దేవతలు అందరూ పోయారు, దేవతలు రావడం మానేశారు భూలోకానికి. ఇప్పుడు దేవతలు అయిపోయిన తర్వాత రాజులు వచ్చారు, పౌరాణిక గాథలు అంటే సోషియో ఫ్యాంటసీ స్టార్ట్ అయింది. అప్పుడు క్యారెక్టర్లు ఎలా ఉంటాయి? పురాణాల తర్వాత ఇతిహాసాల్లోకి వచ్చి రాముడి వేషధారణలో, సీత వేషధారణలో అదే ధర్మాన్ని తీసుకుని వచ్చి డ్రమటైజ్ చేసి డ్రామాయణం చేసి మనకు అందించారు. ఇలా ఇదిగో ఈ క్యారెక్టర్ ఇలా ఉంటే నేను పతితలు ఉన్నా చంపేస్తారు, ఇలాంటి తప్పు చేయకూడదని మనకు నేర్పడం కోసం ధార్మిక జీవనాన్ని వచ్చినవి ఇతిహాసాలు. ఇతిహాసాల్లో రామాయణ మహాభారతాలని అర్థమైంది. తర్వాత ఆగమాలు, శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస. ఇతిహాసాల తర్వాత ఆగమాలు వచ్చినాయి. ఆగమాలు ఏం చేస్తుంటే పరంపరని మన యొక్క ఇప్పుడు మనం ఎలా ఉన్నాం ఈ క్యారెక్టర్లోకి తీసుకొస్తుంది. అంటే మానవ సహజమైనటువంటి సామాన్య మానవులు తీసుకొచ్చిన ఆగమాలు తీసుకొచ్చి మన పూర్వీకులు ఇలా ఆచరించారు, ఆచరించిన దాన్ని ఇదిగో నమస్కారం చేసుకోవాలి. మనకు తెలియదు నమస్కారం ఎందుకు చేసుకోవాలో. అక్కడికి వెళ్ళిన వెంటనే నమస్కారం చేస్తున్నాం. ఎందుకమ్మా 2 చేతులు జోడించాలి, 2 కాళ్ళు జోడించవచ్చు కదా, లేకపోతే హలో హాయ్ అనొచ్చు కదా, ఎందుకు అలా చేయాలంటే ఏమోరా మా పెద్దలు చెప్పారు చేస్తున్నాం. ఇది ఆగమాలు. ఆగమం అంటే పరంపరాగతంగా వచ్చేటటువంటి నీకేం తెలియకపోయినా ఆచరించుకుపో, ఇంతే. కూరలో ఉప్పు ఇలాగే ఎందుకు వేయాలి, ఇటుపక్క నుంచి చేయకూడదా, ఎడం చేత్తో వేయకూడదా, కుడి చేతి, ఇవన్నీ మూఢనమ్మకాలు అంటున్నారు. కానీ మనకు తెలియక నమ్మకాలు మూఢనమ్మకాలండి. దాని గురించి సంపూర్ణ విశ్లేషణ విజ్ఞానం కలిగితే నమ్మకం అవుతుంది. అది తెలియకుండా చేస్తే మూఢనమ్మకం అవుతుంది. కనీసం మంచి పని మూఢనమ్మకంగానే చెయ్యి, దాని ఫలితం నీకు తెలిసినా తెలియకపోయినా వస్తుంది, మంచిగా వస్తుంది. నీకు తెలియకపోతే నమ్మకం మూఢనమ్మకం అవుతుంది. పోనీ మూఢనమ్మకమే కానీ ఆగమం అవుతుంది. అంటే పెద్దలు ఆచరించారు, వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు ఆచరించారు కాబట్టి మనం ఆచరిస్తున్నాం. మనకు తెలియకపోవచ్చు, అజ్ఞానం అవ్వచ్చు, కానీ ఆచరిద్దాం. కాళ్ళకి పసుపు ఎందుకు రాసుకోవాలి, నుదుట్లో బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, 2 నొసలు మధ్యన పెట్టాలా పైన పెట్టాలా తెలియక ఎక్కడికో చోట పెట్టేస్తున్నారు. అలా కాదు. కుంకుమ అంటే ఏంటి, తిలకం అంటే ఏంటి, పారాయణ అంటే ఏంటి, ఇవన్నీ కూడా వీటి వెనకున్నట్టు మూఢనమ్మకాలు కాదు, వీటి వెనకున్నటువంటి శాస్త్రీయత. ఇట్స్ నాట్ సైంటిఫిక్, ఇట్స్ ఎ సైంటిఫిక్. అర్థమైంది. సైన్స్ ఇచ్చింది ఇది, వాటిని ఆగమాలు అంటారు. ఆగమాల తర్వాత దర్శనాల్లో షడ్ దర్శనాలు ఉన్నాయి మనకి. ఈ 6 రకాల దర్శనాల ద్వారా ఇప్పుడు ఈ మనసుని ఎలా కంట్రోల్ చేయాలి, ఆ సీతని రాముడికి ఎలా చెప్పాలి, క్షేత్రంలో ఉన్నటువంటి ఎలకను ఎలా పట్టుకోవాలి అనేటటువంటివి ఆగమాలు ప్రాక్టీసెస్. థియరిటికల్ నాలెడ్జ్ అండ్ ఎక్స్ప్లెనేషనల్ నాలెడ్జ్ అంటే ఒక థియరీని ఎక్స్ప్లెనేషన్ లోకి వచ్చి ఏంటి ఇతిహాసాల ద్వారా అంటే స్మార్ట్ క్లాస్ ద్వారా చెప్పి తర్వాత ప్రాక్టికల్స్ లోకి వచ్చి ప్రాక్టీస్ లోకి వచ్చిన తర్వాత ఆగమాలు అనేటటువంటివి ఆచరించడం, తెలియకుండా ఆచరించడం. కానీ తెలిసి కూర్చుని దాన్ని యొక్క విశ్లేషణాత్మకంగా నీ మీద నువ్వు ప్రయోగించుకుంటూ అనుభవపూర్వకంగా తెచ్చుకోవాలంటే ఆగమాలు. దానికి మనకి షట్ దర్శనాలు, దార్శనిక స్థితి అంటే నువ్వు అనుభవించేటటువంటి స్థితి. చూడడం వేరు, ఇప్పుడు చూస్తూ వచ్చావు, చూడడం కాదు, చూపు వేరు దర్శనం వేరు. మనం చూస్తాం కానీ దర్శనం చేయలేం. దర్శనం చేయాలంటే స్వీయ అనుభవం కావాలి. స్వీయ అనుభవం కావాలంటే నువ్వే సాధన చేయాలి. తీపి మైసూర్ పాక్ ఎలా ఉంటుంది, అదేంటి పుల్లారెడ్డి స్వీట్స్లోను మైసూర్ పాక్ ఎలా ఉంటుంది, లేకపోతే కలాకాన్ ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంటుందండి అంటావు. అంటావా? బాగుంటుంది. తిన్నావా? బాగుంటుందండి. ఎలా ఉంటుందమ్మా? నేను తినలేదు. ఎలా ఉంటుంది చెప్పు. స్వీట్గా లేకపోతే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది స్వీట్? వర్ణించమంటున్నారా? నేతి టేస్ట్ తోటి, అదేంటది శనగపిండి టేస్ట్ తోటి